నిరుద్యోగ సమస్య, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య, లేదు యూనివర్సిటీలకి ప్రత్యేకంగా యూనివర్సిటీలకి మీరు కేటాయించిన నిధులు సరిపోవు, ఇంకా వాటిని పెంచాలి, ఖచ్చితంగా వాటికి ఒక ప్రణాళిక ఉండాలి, ఏదేదో చేతులు దులుపుకునే ప్రక్రియలాగా ఉంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. అయితే దాన్ని అది మనం చర్చిద్దాం వేరే విధంగా. ఇప్పుడు ప్రధానంగా ఈ 10 రోజులు అసెంబ్లీ జరిగిన తీరులో మనకి ఎవరిది పై చేయి అన్న ఒక ఆర్గ్యుమెంట్, అంటే వాదోపవాదాలు చాలా గట్టిగా బలంగా జరిగినాయి మనకు కనిపిస్తున్న దాన్ని బట్టి. అంటే బీఆర్ఎస్ పార్టీ నిజానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఒక మొదటి అసెంబ్లీ సమావేశం. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు నిజానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేదు, 0. అయితే ఆ తర్వాత కాంగ్రెస్లోకి పార్టీ ఎమ్మెల్యేలు షిఫ్ట్ అవుతారన్న ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గళం చాలా బలంగా వినిపించింది అసెంబ్లీలో. పార్లమెంట్ ఎలక్షన్స్లో 0 అయిపోయిన తర్వాత అసంతృప్తి గళంగా మారింది సార్. ఎవరిది పై చేయి అంటే ప్రజలదే పై చేయని అంటాం మేము. ప్రజాపాలన, ప్రజల యొక్క తీర్పు మేరకు ఏర్పడ్డ పాలన కాబట్టి మేము ప్రజలకు జవాబుదారుగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదే అసెంబ్లీ వేదికగా మేము ప్రజలకు ఏం చేయబోతున్నాం దాని మీద మేము మాట్లాడి మేము పై చేయి సాధించాలనుకున్నాం. అల్టిమేట్గా అది ప్రజా పై చేయని అనుకోవాలి. కానీ ఇది బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు మాట ఒక్కటే సార్, ఎట చేసైనా సరే ఆ బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఏదో పోటీ ఉందో లేకపోతే కలివిడిగా ఉందో ఏమో తెలియదు మాకు. బట్ ఏంటంటే వాళ్ళు ఎట్లయినా సరే మా ఇన్వాల్వేషన్ ఉండాలి. కొన్ని పాత్రలు ఉన్నాయి వాటిలో, ఇక ఆ పేరు చెప్పలేము. కానీ ఆ పాత్రలో మధ్యలో ఇదేదో సినిమాల పాత్రలు ఎంటర్ అయినట్టు ఆ సినిమాని హైప్ క్రియేట్ చేస్తాం కదా సార్. ఒక్కొక్క క్షణం ఉత్కంఠంగా మార్చే క్రమంలో మొత్తం ఒక సినిమాటిక్ మ్యాటర్లో చేశారు. లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే దేని మీద చర్చ చేశాము, దేని మీద తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారిగా ఉన్నాం, మా ప్రతిపక్ష పాత్ర ఏంటి, మా ప్రతిపక్ష నాయకులు ఎక్కడున్నారు, వారు ఇప్పుడు బడ్జెట్ మీద సమావేశాలు జరిగినాయి. ఇన్కేస్ కేటాయింపుల్లోనే లోపాలు ఉన్నాయని అనుకుందాం మాట వరుసకి. ప్రతిపక్ష నేత వచ్చి మాట్లాడాల్సి ఉంది, ప్రజల పక్షాన్ని ఒకటి మాట్లాడాల్సిన అవసరం ఉండే. ఎట్లాగో ఇప్పుడు బీజేపీ పార్టీకి అయితే అక్కడ ప్రతిపక్ష హోదా లేదు, మీకుంది. మీకున్నప్పుడు మాట్లాడాల్సి ఉండే. బీజేపీ పార్టీ నాయకులైనా సరే అక్కడికి వచ్చి కూర్చున్నారు. సో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు, మీ ప్రతిపక్ష నాయకులు లేకుండా. అంటే ప్రజల తరపున ఈ దుర్వినియోగ కల్చర్ ఎస్టాబ్లిష్ చేస్తుంది ఎవరు సార్? నేను చెప్తుంది మీకు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా సార్. మీకు రావాల్సిన అవకాశం మీరు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు, మీ ప్రతిపక్ష నాయకులు రాలేదు. అంటే ప్రజల తరపున మాట్లాడాల్సిన మీరు బాధ్యత రహితంగా ఏదో చుట్టరు చూపుకి అసెంబ్లీకి వచ్చి ఏదో మన స్కూల్స్లో కేవలం అటెండెన్స్కే వస్తారు, చేయలేపి ఎస్ఆర్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఆ విధంగా వచ్చినట్టయింది, ఆ విధంగా రచ్చలేపినట్టయింది తప్ప ఎక్కడ మీరు ప్రతిపక్ష పాత్రని ప్రాపర్ వేలో పద్ధతిగా మీరు వాడుకోలేదు. మేము అందుకే ఒక మాట చెప్తున్నాం సార్, అర్ధరాత్రి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిపినాం సార్. అర్ధరాత్రి వరకు ఒక్క సభ్యుని కూడా మేము సస్పెండ్ చేసే ప్రయత్నం చేయలే. వాళ్ళు లాబీలో వచ్చినా, అరిచినా, మాట్లాడినా, ఏం చేసినా కూడా ఎక్కడ ఎవరిని సస్పెండ్ చేయలేదు. అది రాజకీయ దుమారం లేపాలని అనుకోలేదు, ఎక్కడ అది ప్రజలకు దుర్దూషం పోవాలని ఎక్కడ అనుకోలేదు సార్. ఇక్కడ మా చిత్తశుద్ధి మీకు అర్థమవుతుంది కదా సార్. సో ఆ చిత్తశుద్ధి వాళ్ళకెందుకు లేదు? ఆ చిత్తశుద్ధి వాళ్ళు నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండే. ఇదంతా ఏమనిపిస్తుంది అంటే ఇది వాళ్ళ ఒక జగన్నాటకాన్ని క్రియేట్ చేసి దాని అసెంబ్లీని వేదికగా వాడుకున్నారని అనుకుంటాం. అయినా సరే ఏ బిల్లుల విషయాన్ని కానీ, ఏ పద్దుల విషయాన్ని కానీ, ఏ విషయంలో కానీ మా మంత్రులందరూ, దాంతోపాటు మా శాసనసభ్యులందరూ చాలా క్లియర్ కట్గా తెలంగాణ ప్రజలకు ఏమైతే చెప్పాలనుకున్నారో అది చెప్పేసి తీరాము. అదేవిధంగా మేము ఈ 1 ఇయర్ని ఏదైతే మేము అజెండాగా పెట్టుకున్నామో ఆ అజెండాని క్లియర్ కట్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అల్టిమేట్గా ప్రజలది పై చేయండి, ఆ ప్రజల పక్షాన నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ పై చేయండి అని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం సార్. విజయార్య గారు, ఈ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఒక ప్రధానంగా బడ్జెట్ సమావేశాల్లో చాలా సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి. అయితే ఈ చర్చల్లో వాదోపవాదాలు ఎక్కువగా, అంటే అబ్జెక్షన్స్ లేదు. నిజానికి ప్రతిపక్ష నాయకుడు గారు ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా వచ్చి ఆయన కాసేపు కూర్చొని వెళ్ళిపోయిన మాట వాస్తవం. అయితే సభలో కూడా అనేక సందర్భాల్లో గందరగోళాన్ని క్రియేట్ చేసి అసలు పాయింట్ని రీచ్ కానీయకుండా చేశారా, లేకపోతే బలమైన ప్రతిపక్ష హోదాగా మీరు వ్యవహరించారా? ఇప్పుడు వీళ్ళది ఎట్లా ఉందంటే వాళ్ళు అంటున్నారు ప్రజాపాలన అని అంటున్నారు, కానీ అది పైశాచిక పాలన. పైశాచిక ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. మేమేదో కేసీఆర్ గారి మీద పెత్తందారితనం చేస్తున్నామని. కేసీఆర్ ఆనాడు ఒక్కడున్నప్పుడు అట్లనే ఉన్నాడు, ఇప్పుడు కూడా అట్లనే, రేపు పొద్దున కూడా అట్లనే ఉంటాడు. మీరు ఇట్లా వస్తారు పోతారు. కేసీఆర్ అనే పర్మనెంట్ బ్రాండ్ అది. ఆ బ్రాండ్ని తీసేసేది ఎవరి సత్తా లేదు. ఉత్త యాదవ్ అసెంబ్లీలో కూర్చొని వెకిలి చేష్టలు చేసి ఏదో ఎమ్మెల్యేలను తిట్టి ఏదో భయభ్రాంతులకు గురి చేస్తే ఇక్కడ వణికేది లేదు, జనికేది లేదు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. అయితే ఇది ప్రతీకార పాలనగా మేము
మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం, చెప్తూనే ఉన్నాం. అది ఎట్లా జరుగుతుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రెండవది ఏంటంటే చిత్తశుద్ధి అన్నాడు సోదరుడు. వీళ్ళ చిత్తశుద్ధి ఎంత చొక్కం ఉందంటే మీరు చెప్తా వినండి. ఈరోజు డబ్బులు ఏడికెళ్ళి వచ్చినాయండి? డబ్బులు లేవన్నారు కదా, ఖజానా ఖాళీ అన్నారు కదా, లేవు ఇంకా డబ్బులు లేవన్నారు కదా, ఖజానా ఖాళీ అన్నారు కదా, ఏడికెళ్ళి వచ్చినాయి డబ్బులు అంటే వీళ్ళ కుట్ర చూడండి. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖజానా ఖాళీ చూపెట్టాలి జనాలకు. ఖజానా ఉంది, రాగండి, ఖజానా ఉంది, ఖజానా ఉంది, వాళ్ళకి పంచండిరా బాబు అంటారంటే జనాలకి ఇయ్యలే. కానీ నీళ్లు ఉన్నాయి, పంచండిరా బాబు కాళేశ్వరం వదలండి అంటే నీళ్ళు వదలలే. మీరు చూడండి, గమనించండి. ఇవన్నీ ఏంటంటే జనాలకు పార్లమెంట్ ఎన్నికల వరకు నిజంగానే కేసీఆర్ మొత్తం దోసుకున్నాడు తెలంగాణను. నీళ్లు నిధులు నియామకాలంతా ఆయన ఒక్క కుటుంబానికే చేసుకున్నాడు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే అని నమ్మాలి, ఓట్లు మరి వెయ్యాలి మాకు అని చెప్పి కుట్రవనింది మీరు. ఈరోజు ఎడికెళ్ళి వచ్చిన 5 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 5 నెలల్లో డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయండి వీళ్ళకు. ఒక్కటి మాత్రం ఏది, ఆ 10,000 రూపాయలు ఏదైతే ఉందో, ఏది రైతు భరోసాది, ఆ 10,000 అది కూడా మేము ఉద్యమం చేస్తే కేసీఆర్ గారు ఓట్లు ఎక్కడ పడిపోతాయని చెప్పి ఉద్యమం చేస్తే రింగ్ రోడ్ ని ఆయనకు మీరు అమ్మితే వచ్చిన 7,000 కోట్లను రైతు భరోసా చెల్లించాలి. కానీ బడ్జెట్ అంటే ఉన్న పైసలు మెట్టుడు కాదన్నా. బడ్జెట్ అంటే ఒక సంవత్సర కాలంలో వచ్చే ఒక పరిణామం, వచ్చే పైసలు ఇప్పుడు ఉన్నాయని కాదు, ఏం లేవు, ఏం లేవు, ఎక్కడ చేయబెట్టిన మిత్తులే ఉన్నాయి, మిత్తులే ఉన్నాయి, మిత్తి 25,000 రూపాయలు ఇచ్చి 250, ఇది ప్రతి నెల ఇచ్చి 250 గజాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామన్నారు. ఎటుపోయింది? తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు పెళ్ళిళ్ళు చేసుకునే అమ్మ ఏది లక్ష్మి పథకం ఉంది, దాంట్లో కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఎటుపోయింది? అలాగే మళ్ళా నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తున్నారు, 2 పైసలు అవి. ఉపేంద్ర గారు అన్ఎంప్లాయ్మెంట్ మీద మరి మహిళలకు మాట్లాడే విద్యార్థులకు మీరు క్రెడిట్ ఏది కార్డు ఇస్తామని చెప్పారు, అవునా? గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు, ఏది 5 లక్షలు ఎటువా? ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామంటే ఎటువా? ఒక్కటన్నా 8 బడ్జెట్ అంటే ఎంత సార్? 12 నెలలే కదా బడ్జెట్, 12 నెలలు కదా, 8 నెలల కాలం ఇప్పటికే అయిపోయింది. ఇంకా మీరు ఎప్పుడు ఇస్తారు? అంటే మీరు ఎటు తిరిగి బీఆర్ఎస్ను సినిమా చూపెడుతూ మీరు ఈ హామీలను తుంగలో దొక్కి ఏదో చేద్దామని మీరు బట్టగాలో ఏదో అంటారు కదా, మీరు అది చేస్తున్నారు. కానీ మేము అది చేయట్లే. మేము ఉన్న ఫలంగా మీరు ఇచ్చిన హామీలను మేము గుర్తు చేస్తూ చేస్తూ ఉన్నాం. ప్రజలకు మీరు హామీలు ఇచ్చిన హామీలు మీరు ఖచ్చితంగా ప్రజలకు క్రెడిట్ ఇవ్వాలని చెప్పి మేము చేస్తూ ఉంటే, మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటే మీరేమో మా మీద దుమ్మెత్తిపోసారేంది? మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మీరు ఇచ్చిన హామీలను మేము జ్ఞాపకం చేస్తాం.